ఈరోజు ఈ బృందంలో కేవలం ప్రజాప్రతినిధులు మాత్రమే కాకుండా మన వి ప్రకాష్ గారు, మన వాటర్ రిసోర్సెస్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వారి నేతృత్వంలో ఇంజనీర్ల బృందం కూడా వచ్చింది. ఒకసారి వారిని నేను మీకు పరిచయం చేస్తాను. ఇంజనీర్ల జేఏసీ అధ్యక్షుడిగా ఉద్యమంలో పనిచేసి ఆనాడు సూపరింటెండెంట్ ఇంజనీర్గా రిటైర్ అయిన శ్రీ వెంకటేశం గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు ఆనాడు మరి ఇరిగేషన్ శాఖలో చాలా సుదీర్ఘకాలం పనిచేసి ఎస్సీగా రిటైర్ అయిన గౌరవనీయులు దామోదర్ రెడ్డి గారు ఇద్దరు కూడా వచ్చున్నారు. వారు కూడా మొత్తం పరిశీలించారు. వారితో పాటు నిజానికి ఇంకా కొంతమంది ఇంజనీర్స్ కూడా రావాల్సి ఉండే, వారు ప్రత్యేకంగా సెపరేట్గా మేము వస్తాము, ఇండిపెండెంట్గా వస్తాము, వచ్చి అధ్యయనం చేసి మేము గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చి తప్పకుండా దీని రెక్టిఫికేషన్ అంటే దిద్దుబాటు చర్యలు ఎట్లా ఉండాలో మేము ప్రభుత్వానికి సూచిస్తామనే మాట కూడా చెప్పారు. ఇప్పుడు వెంకటేశం గారు మొత్తం పరిశీలించారు. వారి ఇంజనీరింగ్ అనుభవంతో వారు ఈరోజు ఇక్కడ మేడిగడ్డ బరాజ్ సంబంధించి వారి యొక్క ఆలోచనను పంచుకోవాలని విజ్ఞప్తి. ధన్యవాదాలు సార్. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు, తర్వాత హరీష్ అన్న, అందరు పెద్దలకు పేరు పేరిన నా ఉద్యమాభినందనలు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇక్కడ స్థానిక ప్రజలకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి, తెలంగాణ మనం అందరం కూడా కొట్లాడి తెచ్చుకున్న సంగతి మీకు అందరికీ తెలుసు. అందులో ఇంజనీర్లది చాలా క్రియాశీలక పాత్ర. ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా అది అభివృద్ధి చెందిందంటే ఇంజనీర్లది క్రియాశీలక పాత్ర ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ అన్నాడు, ఏది ఇంజనీర్స్ ఆర్ ది మోడర్న్ టెంపుల్ బిల్డర్స్ అని. నవీన దేవాలయ నిర్మాతలు. ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, ఇప్పుడు ఈ ప్రాజెక్టు కూడా అన్ని కట్టినవి కూడా ఇంజనీర్లే మెయిన్ పాత్ర ఉంటుంది. సో కాబట్టి ఇంజనీర్లుగా మేము అప్పుడు తెలంగాణ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో అందరికీ ఇక్కడ ఉన్నట్టు కూర్చున్నటువంటి నాయకులట మీ ఉద్యమంలో ఒకవైపు ఉద్యమం చేస్తూనే సమైక్య పాలనలో జరిగినటువంటి నీళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా మేము పోరాడి సాధించుకున్నాం. ఆ తర్వాత అదే కసితోని తెలంగాణను డెవలప్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాటువంటి చర్చలలో కూర్చొని నిరంతరం డే అండ్ నైట్ వారు సుదీర్ఘ డిస్కషన్ చేసి ఏ ప్రాజెక్టులు, ఎందుకంటే మనకు తెలంగాణలో ఉన్నటువంటి నీటిని ముందుగా సద్వినియోగం చేసుకోవాలి. ఏది ఇచ్చినటువంటి కనీసం న్యాయమైన వాటా ఏదైతే ఉందో గోదావరి 950 అండ్ కృష్ణాలో 300 వాటర్ మొత్తం 1250 వినియోగించుకోవాలనే యొక్క దానితో దృక్పథంతో డే అండ్ నైట్ చేసి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసినారు. దీన్ని కూడా అందరూ కూడా ఏదో ఇది రీడిజైన్ చేసినారు. అసలు రీడిజైన్ అంటే ఏందండి నాకు అర్థం కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు రీడిజైన్ చేసి ఉంటారు. ఎవరు కాదు, ప్రతి ఇల్లు కట్టుకుంటే కూడా రీడిజైన్ అయ్యి. మనం ఇలా ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మనకు ఈ వాస్తు ప్రకారం ఇది మంచిగా లేదు, లేకుంటే ఈ రూమ్ మంచిగా లేదు, ఈ గోడ ఇక్కడ కట్టాలి, లేకుంటే రేకుల బదులు మనం స్లాబ్ వేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం కదా. అదే ఇల్లు, ఇది మొత్తం ప్రజలకు మొత్తం ఉపయోగపడేది, ఇది రైతులకు మొత్తం ఉపయోగపడేది. దీనికి క్షుణ్ణంగా చేయటమే రీడిజైన్. ఈ రీడిజైన్ ఎందుకు చేసినారు? మనకు అంతమంది అందరూ మన కడియం శ్రీహర్ గారు పెద్దలు చెప్పారు, అన్న హరీష్ అని చెప్పినారు. ఇక నేను వాటి లోతు పాతలకు పోదలుచుకోలేదు, ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టే ఈ మేడిగడ్డ సోర్స్ ఇది ఒక్కటే తెలంగాణకు శరణ్యం. తెలంగాణకు ఇది తప్ప ఇంకా వేరే ఎక్కడా లేదు. నీళ్లు దొరకవు మనకి. 900 టీఎంసీని యూజ్ చేసుకోవాలంటే ఈ ఒక్క మేడిగడ్డ ద్వారా నుంచే మనం లిఫ్ట్ చేయాలి. ఎందుకంటే మొత్తం గోదావరిలో ఉన్నటువంటి ఈ 12 సబ్ బేసిన్లలో మొత్తం పైన ఉన్నటువంటి 4 బేసిన్లు ఎగ్జాస్ట్ అయినాయి. ఓన్లీ లోయర్ గోదావరిలో ఉన్నటువంటి వెన్గంగా, వార్ధ, ఈ ప్రాణహిత ఇక్కడనే మనకు నీళ్లు ఉంటాయి. మనం కాదు చెప్పింది, సెంట్రల్ వాటర్ కమిషనరే మీ కాళేశ్వరంలో సంవత్సరానికి 1630 టీఎంసీలు నీళ్లు ఉంటాయి, మీరు ఉపయోగించుకోవచ్చు అంటేనే పోయిన సంవత్సరం గవర్నమెంట్ మొత్తం పెద్ద ఎత్తున చేసి చేసినారు. ఒకటి మాత్రం వాస్తవం, ఎందుకంటే ఎక్కడ కూడా ఈ దేశంలో కాదు ప్రపంచంలో లేని విధంగా నభూతో నభవిష్యత్తుగా అటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఇసుక మీద పునాదులు కేవలం మీరు ఏది ఇది మన ప్రకాశం బ్యారేజ్ కానీ, తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్ కానీ, అక్కడ కేవలం 10 ఫీట్ల కంటే ఎక్కువ ఉండవు గేట్లు. కానీ ఇక్కడ మనకేందంటే మనం ఎక్కువ నీళ్లు ఉపయోగించుకోవాలి. మనకు ఎందుకు సాధ్యం కాదు, మన ఇంజనీర్లు ఎందుకు చేయరు అనే ఉద్దేశంతో, ఒక ఉద్దేశంతో ఇక్కడ పెద్ద పెద్ద చెప్పి స్టోరేజ్ కోసం అని చెప్పి మనం కట్టినాం. అయితే ఇది యాక్చువల్గా అనుకోని సంఘటన జరిగింది, 21st నాడు సాయంత్రం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. అయితే అంత మాత్రాన మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పారు కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయి. ఇప్పుడు ఇంతకుముందు అన్న చెప్పినాడు, కడెం ప్రాజెక్ట్ కొట్టుకపోయింది. కొట్టుకపోతే 9 గేట్లు మళ్ళీ కొత్తగా కట్టిండ్రు. మనకు ప్రభుత్వమే కదా కట్టింది, కట్టుకోవచ్చు కదా. పోనీ ఇప్పుడు ఇది ఇమీడియట్గా మేము ఇప్పుడు చూసాం కదా, ఇది ఇమీడియట్గా ఈజీగా
రెక్టిఫైయబుల్ చెయ్యొచ్చు. అందుకనే ఇప్పుడు ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీగా నేషనల్ కమిషన్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిధిలోకి పోయింది. ఇంకొకటి గవర్నమెంటే ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కూడా వచ్చింది. ఇలాంటి డ్యాములన్నీ కూడా వాళ్ళు కంప్లీట్గా నిఘా, పర్యవేక్షణ, నిర్వహణ వాళ్ళ బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళే చేయాలి ఇవన్నీ కూడా. అందుకనే ఇప్పుడు ఇమ్మీడియట్గా డిలే చేయకుండా ఇంత కరెక్ట్గా ఇప్పటికే 4 నెలలు గడిచిపోయినది, మన కాల పరిమితి 3 నెలలే ఉన్నది. దయచేసి ఒక ఇంజనీర్లుగా, ఎందుకంటే మేము కేవలం సూచనలు మాత్రమే చేస్తాం, అది కూడా నిర్మాణాత్మక ఎవరికైనా చేస్తాం, ఏ ప్రభుత్వానికైనా చేస్తాం, అది మా బాధ్యత ఇంజనీర్లుగా. సో కాబట్టి మేము ఒక్కటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అది ప్రజలకు అంకితం చేశారు. మన గత ప్రభుత్వం ప్రజలకు అంకితమైంది. ఆ ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి ఉంది. అది తప్పనిసరిగా మనం ఒప్పుకోవాలి. ఒకటి పేరు వస్తుందేమనుకుంటే కాదు, మీకే పేరు వస్తుంది, ఈ ప్రభుత్వానికే పేరు వస్తుంది, పాత ప్రభుత్వానికి కాదు, ఈ ప్రభుత్వానికే పేరు వస్తుందని చెప్తున్నాను నేను. ఎందుకంటే రిస్టోర్ చేసి ఈ ప్రజలకి సాగునీరు కనుక అందిస్తే, ఇంకొకటి ఎంత అదృష్టం అంటే మొత్తం చెప్పారు, ఇప్పుడు అంత సెటప్ చేశారండి, ఇల్లు కట్టారు, పెయింటింగ్ వేశారు, అన్ని ఈవెన్ ప్లాస్టర్ మొత్తం ఏ విధంగా చేసి రెడీగా గృహప్రవేశమే. తెలంగాణలో కూడా నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి. కేవలం మంచి నిర్వహణ చేసుకుంటే 1 కోటి ఎకరాలకు ఈ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వచ్చు. అదేవిధంగా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది, అది కొన్ని కారణాల వల్ల అయింది. ఇప్పుడు అది చేస్తే అదనంగా ఒక 13 లక్షల ఎకరాలు ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు ఇవ్వచ్చు. సో కాబట్టి అన్ని వసతులు ఏర్పాటు చేసినారు. దీన్ని ఎలాంటి దృష్టి లేకుండా ఇమీడియట్గా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు, మన హరీష్ అన్న చెప్పినట్టు, ఎస్ మీరే ఒక సెక్రటరీని డిప్యూట్ చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళని ఎక్స్పర్ట్స్ మీరన్నా చేయండి, ఎవరో ఒకరు. ఎందుకంటే ఇది మామూలుగా చేయాల్సిన విషయం కాదు. అది బహుశా ఎక్కువ లోడు వల్ల అయిందా, లేదా షియర్ దాంతో ఏమన్నా స్లైడ్ అయిందా, లేకుంటే బ్లాక్స్ ఇదయిందా, ఇవన్నీ ఉన్నాయి. కానీ అది మనకు చెప్పకూడదు, కరెక్ట్గా వాళ్ళు నిపుణులు చెప్తేనే అవుతుంది. సో అది సాధ్యమే. సో దయచేసి జాతీయ అంతర్జాతీయ నిపుణులతోని మీరు చొరవ తీసుకొని నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళతోని కమిటీ వేసి ఇమ్మీడియట్గా ఒక దీర్ఘ ప్రణాళిక, పర్మనెంట్ రిపేర్ చేస్తూనే ఒక టెంపరీ ప్రణాళికగా దాన్ని చేసి, అవసరమైతే గేట్ల స్థానంలో స్టాప్ లాక్ అరేంజ్మెంట్స్ కూడా ఉంటుందన్న, టెంపరీ గేట్ల ముందు ఉంటుంది, అది అరేంజ్ చేసుకొని నీళ్లు మనకు ఇప్పుడు ఎంతంటే 40 ఫీట్లు నీళ్ళు ఉంచాల్సిన అవసరం లేదు. కేవలం పంపులు అంటే మినిమం డ్రాడౌన్ లెవెల్, అంటే ఇప్పుడు మన మేడిగడ్డ 100 FRL 100 ఫీట్స్. సో దాన్ని మనం 93 వరకు నీళ్ళు ఉంచుకుంటే పంపులు రన్ చేసుకొని మనం ఇవన్నీ కూడా ఇచ్చుకోవచ్చు. సో అలాంటిది ఏర్పాటు చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొక సంఘటన నేను గుర్తు చేస్తున్నా, ఇలాంటి అది బహుశా ఎందుకంటే లోపల ఎలాంటి మార్పులు జరిగిందో, నేషనల్ డిసాస్టర్ కింద ఏమైనా వేవ్స్ సృష్టించి లోపల ఏమైనా అయిందో, ఇవన్నీ కూడా ఈ పరిశోధనలు చేస్తేనే, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తెలుస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు నిజాం నవాబుని నిజంగా మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఒకప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, 1908లో హైదరాబాద్ పైన వికారాబాద్ మొత్తం పెద్ద ఎత్తున వరదలు వచ్చి కొట్టుకుపోయింది, హైదరాబాద్ అంతా కొట్టుకుపోయిందన్న. అప్పుడు నిజాం నవాబు ఏం చేశారంటే, ఎక్కడో ఉన్నటువంటి ఒక ఎక్స్పర్ట్, ఆయన ఎవరో కాదు, మోక్షగుండ విశ్వేశ్వరయ్య, సర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య, భారతరత్న, ఆయనకు మంచి ఇంజనీర్ అని చెప్తే, అప్పుడు ఈనాటి ఇంటర్నెట్లు కానీ ఈ మొబైల్ కానీ లేవు, అప్పుడు వైర్ మెసేజో లేకుంటే ట్రంకాలు బుక్ చేసి, అయ్యా మా హైదరాబాద్కు మీరు సలహా ఇవ్వాలి, నేను అడుగుతున్నా ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని, మీరు ఆ చొరవ తీసుకొని ఇమీడియట్గా ఎక్స్పర్ట్స్ నియమించి ఈ కాళేశ్వరం దాన్ని రెస్టోర్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొక విషయం, ఇక్కడ కాళేశ్వరం సోర్సు ఇది కాదు అని చెప్పినారు రిటైర్డ్ ఇంజనీర్స్, దాని మీద కూడా ఉన్నది. యాక్చువల్గా అసలు మనం కాదు, మీకు ఒకటి నిజం చెప్తాను నేను. 2009లో కృష్ణాలో అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ వచ్చింది, మీ అందరు గుర్తుంటుంది. ఏది కర్నూలు మునిగిపోయింది, మంత్రాలయం మునిగిపోయింది. ఇది ఎప్పుడైందంటే నీళ్లు స్టోరేజ్ ఉంచినాక ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు జరిగింది. సో ఇలాంటి ప్రమాదమే రేపు ఫ్యూచర్లో పోలవరం కనుక కడితే వస్తే ఇక్కడ ఏమవుతుంది, మొత్తం రాజమండ్రి అవన్నీ కొట్టుకుపోతాయి కదా. దీనికి అని చెప్పంటే అక్కడ అప్పుడు ఉన్నటువంటి 3 అడ్వైజర్స్, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఇంజనీర్ చీఫ్, సిఈసిడిఓ, వీళ్ళందరితో కమిటీ వేసి ఒకటి చేసినారు. ఈ దానికోసం ఒక 100 టీఎంసీ నిల్వ చేసే 6 రిజర్వాయర్లు మీరు ఈ తెలంగాణ ఏరియాలో నిర్మించడం అని చెప్పారన్న. అందులో భాగమే మేడిగడ్డ. మళ్ళీ మనం గౌరవం చేసింది కూడా లొకేషన్ కూడా మేడిగడ్డనే. వాళ్ళు ఇంకా 105 చెప్పినారు.
కానీ అది తర్వాత ఈ మేడిగడ్డ ఒక్కటే మనకు సఫిషియెంట్ వాటర్ ఉంది. సో కాబట్టి చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అప్పుడు దాని మీద కూడా నేను చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చదివారు. మీకు యాక్చువల్గా రిటైర్డ్ ఇంజనీర్స్ దానికి వ్యతిరేకం కాదు, ఏది మేడిగడ్డ అక్కడ నిర్మించారు. కానీ అది యాక్చువల్గా ఏంటంటే అలైన్మెంట్ను అది మీకు అన్న చదివించి యాక్చువల్గా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించారు. ఇది ఇక్కడ ఏంటంటే ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి నియర్ మేడ్గడ్డ విలేజ్ and lifting 160 TMC of water to mid-Maner reservoir is not desirable. సార్ అక్కడికి ఆపిండు, ఈజ్ నాట్ డిజైరబుల్ అంటే లేదు, ఇది ఇంజనీర్లు ఒప్పుకోలేదు కాదు. అది దాని తర్వాత సెంటెన్స్ ఉన్నది, డ్యూ టు ఇట్స్ ప్రొహిబిటివ్ కాస్ట్ అండ్ టైం కన్జంప్షన్. అంటే ఏంది యాక్చువల్గా ఏంటంటే ముందుగా గౌరవ ముఖ్యమంత్రి ఏంటంటే డైరెక్ట్ మేడిగడ్డ నుంచి మిడ్-మానేర్కు డైరెక్ట్గా అలైన్మెంట్ అన్నారు. అక్కడ మనకేంటంటే కోల్ బెల్ట్ ఉంది, తర్వాత రామగుండం ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి కష్టం అని చెప్పి ఇంజనీర్లకు సూచిస్తాం. అది ఆటోమేటిక్గా దాన్ని విని వాళ్ళు రివర్ మార్గాన్ని ఎంచుకొని ఎలాంటిది లేకుండా, ఎలాంటి సబ్మర్జెన్స్ లేకుండా ఈ మేడిగడ్డ లొకేషన్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మనకున్నటువంటి లభ్యమయ్యే నీటి కూడా ఇక్కడి నుంచే ఉంది. కాబట్టి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ 3 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వార్ ఫుడ్ బేసిస్ మీద ఒక అధికారిని ఢిల్లీకి డిప్యూట్ చేసి ఒక కమిటీని ఫామ్ చేసి ఇక్కడనే కూర్చొని అది ఒక టెంపరీగా చేసి రేపు జూన్ వరకల్లే, ఎందుకంటే జూన్లోనే మన కాళేశ్వరంలో దాదాపు 50 TMC ప్రభావం కూడా వస్తుంది. మళ్ళీ జూలైకి వచ్చేసరికి 300 TMC నీళ్ళు ఉంటాయి. ఇక్కడ లెక్కలు చెప్పారు, ఇవన్నీ ప్రమాదం ఉంది. సో దయచేసి చేయాలని చెప్పి ఒక ఇంజనీర్ల జేసీ తరఫున నేను ప్రభుత్వాన్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలన్నా. జై తెలంగాణ.